దీంట్లో చాలా చాలా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ పారదర్శకత మీకు ఒక టెస్ట్గా పరిణమించబోతోంది. సో యా, టెస్టింగ్ టైం. సురేష్ గారు, మీకు సోదరుడు కిషోర్ గారికి, వైసీపీ నాయకులకి, అనిల్ గారికి, సిటీ 24 ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. 25 ఏళ్లకే క్రిమినల్ హిస్టరీ ఉన్న, 25 ఏళ్లకే 23 కేసులున్న, 25 ఏళ్లకే క్రిమినల్ హిస్టరీలో ఉన్న అన్ని కేసులు మోపబడిన ముద్దాయి అయినా, 25 ఏళ్లకే పోక్సో కేసు ఉన్న, 25 ఏళ్లకే పలుమార్లు జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద ఉన్న పోలీసు వారికి చిత్రహింసలకు గురి చేసి లాకప్ డెత్ చేసే హక్కుని రాజ్యాంగం కల్పించలేదు. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత, నేరస్తుడిపై నేరారోపణలు ఉంటే సాక్ష్యాధారాలతో కోర్టుల ముందు నిలబెట్టాలి. ఆ సాక్ష్యాధారాలను నిరూపించి ఆ నేరస్తుడికి న్యాయస్థానాల్లో శిక్ష పడే విధంగా చేయాలి. ఒకవేళ ఈ రోజు సమాజం మొత్తం చూస్తుంది, వాళ్ళ కన్నతల్లి గారు ఆరోపిస్తుంది నిజమై ఉంటే, ఎవరైతే ఆ వ్యక్తి హత్యకి కారణమయ్యారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దీంట్లో ఎటువంటి తేడా ఉండదు. నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ డీసీ గారిని పిలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంమంత్రి గారు మాట్లాడటం జరిగింది, నివేదిక కోవటం జరిగింది, ఎంక్వైరీ వేయడం జరిగింది, గాలింపు చర్యలు ప్రారంభించడం జరిగింది. కోర్టులో హెవియస్ కార్పొరేషన్ పిటిషన్ నడుస్తా ఉంది. 29 లోపు న్యాయస్థానం ముందు అతన్ని నిలబెట్టాలని న్యాయస్థానం చెప్పడం జరిగింది పోలీసు అధికారులు. ఈ రోజు ఏదైతే రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అత్యుత్సాహంతో, సురేష్ గారు ఇందాక కిషోర్ గారు చూపించిన ఫోటో అది కాదు, నేను ఒకసారి చూపిస్తాను. సురేష్ గారు కనపడతా ఉందా? లేదు, మీరు ఇటువైపు తిప్పాలి, ఆ డైరెక్షన్ స్క్రీన్ మీదకి రావాలి. అయినా క్లారిటీ లేదు, చెప్పండి. ఈ ఫోటో సాక్షిలో ప్రచురించి వ్యక్తిని హత్య చేశారు, ఒంటి మీద గాయాలున్నాయని చెప్పి ఒక మాజీ మంత్రి కనీసం సిగ్గు శరం లేకుండా దాన్ని ఒక కులానికి ఆపాదిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో కులాల మధ్య కుంపటి చేసేదానికి అతను చేసే నీచమైన ప్రయత్నం. ఆ చనిపోయిన వ్యక్తి నవీన్ రెడ్డి అనే వ్యక్తి, గతంలో ఇదే సాయి అనే వ్యక్తి అతను హత్య చేయడం జరిగింది. ఆ హత్య కేసు అతని మీద నమోదు కావడం జరిగింది. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్న వైసీపీ నాయకుల్ని, ఓ వ్యక్తిని పోలీస్ అధికారులు ఒకవేళ రౌడీ షీటర్ అయినా, అత్యంత క్రూరమైన రౌడీ షీటర్ అయినా సరే, వాళ్ళకి అతన్ని లాకప్ డేట్ చంపే నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా దాని మీద పోరాటం చేయండి. ఒక పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ సిఐ గారే మా అబ్బాయిని కొట్టి చంపాడు అని వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉంటే, వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి దాన్ని కూటమి ప్రభుత్వానికో, నారా చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, హోంమంత్రి గారికో, లేకపోతే కాపుకోవాలనుకో కనీసం సిగ్గుండాలి కదండి. ఓ తల్లి ఆవేదన పడతా ఉంది, నాకు చేదోడు గోదోడుగా ఉండాల్సిన కొడుకు. ఆ తల్లికి ఎట్లాంటి కొడుకైనా కొడుకే కదా, ఆ తల్లి ఆవేదన పడతా ఉంది. ఆ తల్లి ఆవేదన తీర్చాలి, ఆ తల్లికి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సింది పోయి వెంటనే కులం. వీళ్ళు విజయసాయి రెడ్డి మాటని భయంకరంగా ఫాలో అవుతున్నారు సురేష్ గారు. కూటమి కలిసి ఉంటే జీవితంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు. ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా దాన్ని కూటమికి ఆపాదించాలి, కులానికి ఆపాదించాలి, ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, జనసేనని విడగొట్టాలి. కాపు యువకుడిపై దారుణ హత్య, ఇది ప్రభుత్వ హత్య అంటే ఏదో ఒక విధంగా ఆ కులాన్ని రెచ్చగొట్టాలి, ఆ కులాన్ని ప్రభుత్వంపై ఎగదోరాలి, తద్వారా లబ్ధి పొందాలి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు శరం లేకుండా ఓ రౌడీ షీటర్కి కులాన్ని ఆపాదించి ఆ కులాన్ని అవమానపరిచిన అంబటి రాంబాబుని, ఇదే వ్యక్తి గతంలో ఫోక్సో కేసు నమోదైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఓ మైనర్ బాలిక, ఆ మైనర్ బాలిక ఏ సామాజిక వర్గానికి సంబంధించిందో వీళ్ళు ఎంక్వైరీ చేశారా? ఆ రోజు ఆ మైనర్ బాలిక మీద జరిగిన అఘాయిత్యం వల్ల ఆ తండ్రి చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకొని. ఆ తండ్రి ఏ సామాజిక వర్గం అండి? ఆ సామాజిక వర్గం కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడండి? ఎందుకు ఆ తండ్రిని వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదండి? ఆ రోజే కనుక వీళ్ళు అతని మీద సరైన యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపు నుంచి అది కాదు కదా. నేను ఇంకో విషయం తెలియజేసుకున్నా, 2019 నుండి 2024 మధ్య ఈ వ్యక్తి మీద 14 కేసులు నమోదైనవి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో, సురేష్ గారు నేను క్లియర్ గా ఇండికేట్ చేస్తా ఉన్నా, 14 కేసులు నమోదైన 23 కేసుల్లో అవి వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇతను దేవినేని అవినాష్ ఫాలోవర్ అని చెప్తా ఉన్నారు, వీళ్ళు దాన్ని జనసేన మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఆ కుర్రవాడు దేవినేని అవినాష్ ఫాలోవర్ అని చెప్తా ఉన్నారు ఆ కృష్ణలంక.
గతంలో అతను చేసిన అనేక అకృత్యాలు ఈ వ్యక్తి. ఇక్కడ ఒక్క నిమిషం నేను సురేష్ గారిని అజయ్ ఒక్క నిమిషం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను ఎవరు పక్కన తిరుగుతున్నాడు అనేది ఒక రౌడీ షీటర్కి అట్లాంటివి ఉంటాయని నేను అనుకోవట్రు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చాలా పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్, అంటే గతంలో రాధారంగా మిత్రమండలిలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు, ఆయనకు అభిమానులు. అయితే ఇప్పుడు అటువంటి వాటికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటున్నామని చెప్పేసి ఆ కుర్రవాడి మేనమామ మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము. అతను చెప్పింది ఏంటయ్యా అంటే, ప్రస్తుతం మేము జనసేన పార్టీకి సభ్యులుగా ఉన్నాము అని చెప్పేసి అతను ఐడి కార్డు కూడా చూపించడం జరిగింది. ఒక్క అలాగే మేమంతా టీడీపీ అభిమానులము, జనసేన అభిమానులము. టీడీపీ అంటే అభిమానం ఉంది, మేము వైసీపీకి మేము వ్యతిరేకులు అని కూడా చెప్పాడు ఆయన. మేము వైసీపీకి వ్యతిరేకులు అని కూడా చెప్పాడు ఆయన. అదే క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను మీకు. వాళ్ళ మామయ్య చెప్పినా, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినా, వాళ్ళు చూపించిన సభ్యత్వాల కార్డులు చూపించినా వాళ్ళందరూ ఈ వ్యక్తికి కాదు, చనిపోయిన వ్యక్తివి కాదు, ఈ రౌడీ షీటర్లు కాదు. రెండోది, ఆ కుటుంబ సభ్యులు జనసేన అయినంత మాత్రాన వాళ్ళ కొడుకులో, అల్లుల్లో, మేనల్లో చేసిన దుర్మార్గాలు, దుర్గతాలన్నింటినీ ఆ పార్టీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు దేవినేని అవినాష్ ఫాలో అంటా ఉన్నానంటే, ఖచ్చితంగా అతను గతంలో అతనితో తిరిగి ఉన్నాడు అని నాకు ఒక సమాచారం. ఈ వ్యక్తి ఇక్కడ అందుకని సెపరేట్ చేద్దాం సార్. పార్టీలని, కులాలని ఈ రౌడీ షీటర్లతో లింక్ చేయకండి. అన్ని పార్టీల్లోనూ కొన్ని అన్ని పార్టీల్లోనూ ఎంత కాదనుకున్నా ఎక్కువ తక్కువ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పనులు పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగని ఎక్కువ శాతం కనుక ఉంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ బాధ్యత తీసుకోవాల్సిందే, నైతిక బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఆ రకంగా పోదాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ పార్టీలకి అందులో అతను చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాడంటే ఇక అతను పార్టీల కన్నా కూడా ఈ రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీదే అతని దృష్టి అంతా ఉంది. ఆ కోణంలో ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పోతాడు అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. సురేష్ గారు, నేను అదే చెప్తా ఉన్నా, ఒక తల్లి ఆవేదనగా చూడాలి తప్ప ఒక కొడుకు ఎంత దుర్మార్గుడైనా తల్లికి కన్న కొడుకు. ఖచ్చితంగా ఆ కొడుకును కోల్పోయినప్పుడు ఆ తల్లి ఆవేదనగా చూడాలి, ఆ తల్లి కన్నగా నిలబడాలి, ఆ తల్లి ఆవేదన తీర్చే దానికి మనందరం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప ఒక ప్రతిపక్ష హోదా కోరుతూ ప్రజలు చీకొట్టిన అయినా ప్రతిపక్ష హోదా అడుక్కుంటూ ఉన్న పార్టీ ఈ రోజు ఒక వ్యక్తి చనిపోతే వెంటనే పొలం కార్డు తీసుకొచ్చి అసత్య ప్రచారాలు, అంటే వీళ్ళ బతుకంతా ఫేక్ ప్రచారమే. కోడికత్తి డ్రామా దగ్గర నుండి, బాబాయ్ హత్య దగ్గర నుండి, గులకరాయి దగ్గర నుండి, అమరావతిని కమరావతి అన్న దగ్గర నుండి, పింక్ డైమండ్ దగ్గర నుండి, ట్విట్ ప్రోకో అన్న దగ్గర నుండి, ఇప్పుడు ఒకటి అజయ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరే కాదు, వైసీపీ కాదు, మీడియా అయినా కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, ఎవరైనా కానీ, లేకపోతే ఈవెన్ అధికార పార్టీ మీరైనా కానీ, ఒక ఇటువంటి కనుక కేసు డీటెయిల్స్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ వాయిస్ ఇస్తారు. సరే, అంబటి రాంబాబు గారు ఉద్దేశపూర్వకంగా చేశారని మీరు అంటున్నారేమో, ఏమో ఆయన అవే ఫోటోలు నిజంగా అతనే అని కొంచెం చూపించాడేమో తెలియదు. ఇంత చేస్తే అక్కడ లింక్ ఉంది. ఈ సాయికృష్ణ అన్న అతనే, ఆ నవీన్ రెడ్డి అన్న అతను కూడా ఫ్రెండేనంట. మళ్ళా ఏదో గొడవయ్యి ఒక పార్టీ చేసుకుంటూ గొడవయ్యి మరి గంజాయి మొత్తులోనో లేకపోతే మందు ఎక్కువయ్యో లేకపోతే ఆ రౌడీ ఎలిమెంట్స్ కాబట్టి అతన్ని చంపేసిన అతని ఫోటోలు అతనే తీసి మళ్ళీ గొప్పగా పెట్టుకున్నాడని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఎలాగో వచ్చినాయి, ఆయనకు తెలుసో చూపించాడు, దాని అంతవరకే చూడాలి తప్ప ఇక దీన్ని అసలు వాళ్ళు చూడకూడదు. సురేష్ గారు, ఒక్క మాట నేను కంక్లూడ్ చేస్తాను. సురేష్ గారు, అతను తెలియక ప్రచురిస్తే అతను ఇప్పుడుకైనా నేను చేసిన తప్పని అతను చెప్పడం లేదు కదా. వైసీపీ వాళ్ళకి జీవితానికి లేదు అన్నమాట. ఇవాళ మీరు కంక్లూడ్ చేస్తా ఉన్నారు తెలియక చేసిన. తెలియక కాదు, అది కాంక్రీట్ గా ప్రభుత్వం మీద కులాల మధ్య కుంపటి రెచ్చగొట్టేదానికి, జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు సృష్టించేదానికి, కాపు కులానికి కమ్మ సామాజిక వర్గాలని విడదీసేదానికి వీళ్ళు చేస్తున్న నీచమైన ప్రయత్నంగా కనపడతా ఉంది ఇది. ఓ వ్యక్తి చనిపోయాడు, అండగా నిలబడండి, ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నిజంగా అక్కడ తప్పని తేలితే ఆ అధికారుల్ని సస్పెండ్ చేయకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయండి. అది తప్ప వ్యక్తి చనిపోగానే ఫేక్ ఫోటోలు పట్టుకొచ్చి గతంలో ఆ వ్యక్తి చరిత్ర ఏంటి, ఆ వ్యక్తి ఏం చేశాడు, ఈ రోజు అక్కడ జరుగుతున్న దుర్మార్గాలేంటి, 2019-24 మధ్య విజయవాడని సర్వనాశనం చేసి
డ్రగ్స్ దందాగా డ్రగ్ బ్యాటర్స్ తయారు చేసి బ్లేడ్ బ్యాచ్ తయారు చేసి ఈ రోజు వాళ్ళ మీద ఉక్కు మోపేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఎటువంటి సమయంలోనైనా సరే, ఎటువంటి నేరస్తుడైనా, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే పోలీసు వారికి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి లాకప్ డెత్ చేసే హక్కు లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సిందే. దాన్ని మేము పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ చేస్తాం. తప్పని తేలి నిజంగా ఆ వ్యక్తి మీద కనుక హత్యా ప్రయత్నం జరిగి ఉండి వీళ్ళు చెప్పి నిజమైతే ఆ అధికారుల్ని సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కానీ సురేష్ గారు, మీ ద్వారా ఇంకొకసారి ఈ రాష్ట్ర ఒక అంశం తెలియజేస్తున్నా, కంక్లూడ్ చేస్తాం. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించండి, ఈ రాష్ట్రంలో ఏ విషయం జరిగినా, ఏ ఇష్యూ జరిగినా ఈ వైసీపీ పార్టీ ఇందాక కిషోర్ గారు కోట్ చేసినట్టు క్యాన్సర్ మాదిరి మన బాడీని ఏ విధంగా క్యాన్సర్ తినేస్తుందో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని తినేసేదానికి కులాల మధ్య, ప్రాంతాల మధ్య అతీతంగా వీళ్ళు కేసులు లేదా నమోదు చేసి లేదా రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని అబాసుపాలు చేసి ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు నాశనం చేయటమా, లేదా కూటమి మధ్య విఘాతం సృష్టించి విడిపోయే విధంగా చేసి భయభ్రాంతులకు గురి చేసి అల్లర్లు సృష్టించేదానికి ఈ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులస్తులు, ఏ మతస్థులు దయచేసి నమ్మవద్దని సిటీ ఛానల్ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నాను. రైట్, ఓకే, అప్రిషియేట్. లక్ష్మణ్ గారు, ఇతను గురించి మనం ఏదో మనం కన్సర్న్ చూపించకుండా ఇతనికి కేసులు ఉన్నాయి కదా దాని గురించి ఎక్కువ మాట్లాడినా కూడా అది ఒక నెగిటివ్ సెన్స్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎవరైతే వీరు మావయ్య అంటున్నారో లేకపోతే వీళ్ళు బంధుమిత్రులు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మేము ఎన్నోసార్లు తిట్టాము, కొట్టాము, మారుతాడేమో అనుకున్నాము, జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా మారుతాడేమో అనుకున్నాము. అతను యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంతవరకు వాళ్ళు ఏం దాచుకోవడం లేదు. అందుగురించే అతను కొద్దిగా అతని సైడ్ నుంచి కూడా కొద్దిగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ అది కరెక్ట్, ఇది సమయం కాదేమో. ఎందుకంటే అతను లేడంటున్నారు. అసలు అదే కనుక జరిగితే అది చాలా అన్యాయం. రెండు, అతను కనీసం అస్థికలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, బాడీ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించారంటే అది అత్యంత దారుణం. అందుగురించి కొద్దిగా సమయం కూడా చూసుకొని మనం మాట్లాడాం. కానీ అతను ఇంకొకటి లేటెస్ట్గా వచ్చింది, వద్దన్న కొద్దీ వస్తున్నాయి అతని సైడ్ నుంచి. ఇప్పుడు ఇతని మీద మే 9వ తారీఖు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మదర్ని, అమ్మా ఈ సాయికృష్ణ ఎక్కడున్నాడు కావాలి అని చెప్పేసి ఆవిడ ఫోన్లో తీసుకొని, ఎందుకంటే రెగ్యులర్గా కొడుకన్నా అతను తల్లికి ఫోన్ చేస్తాడు కాబట్టి మరి ట్రేస్ చేసి పట్టుకున్నారంటున్నారు మార్కాపురం వెళ్ళి. ఆ తర్వాత వరుసగా 2-3 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతానే ఉందంట తల్లి. ఇక నువ్వు మర్చిపో, అని నేను చంపేస్తాను అని ముందే అతను వార్నింగ్ కూడా ఇచ్చాడంట సిఐ నాగరాజు అన్న అతను. ఇక అతను లేడనుకో, ఇంటికెళ్ళి దండేసుకో, ఇక నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకో అని చెప్పేసి కూడా మాట్లాడాడని ఆ తల్లి చెప్తోంది. అలాగే దుర్భాషలాడాడని కూడా చెప్తోంది ఆ సిఐ నాగరాజు అన్న అతను. ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒకటి వర్షన్ వినపడుతుంది లేటెస్ట్గా, ఆ కుర్రోడి మీదన్నీ మామూలుగానే ఇక కొద్దిగా ఇటువంటి ఎలిమెంట్స్ మీద 3rd డిగ్రీ ఏదో ప్రదర్శిస్తారేమో, అది కూడా చేయకూడదు, మరి ప్రయోగించారని అంటున్నారు. ఆ క్రమంలో ఆ కుర్రోడు నేను బయటకు వస్తాను, జైలుకి వెళ్తాను, మళ్ళీ బయటకు వస్తాను, సిఐని కూడా బెదిరించాడని, సిఐ కుటుంబాన్ని కూడా లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి ఒకటి కూడా బయటకు వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇవన్నీ రేపు కోర్టులో ప్రూవ్ అవ్వాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఏ రకంగా కుటుంబానికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది, ఏ రకంగా పోలీసులు దాన్ని జస్టిఫై చేసుకోగలరు సార్?